ఎవరు స్పాయిల్ కాదండి ఈ సినిమా చూసి. క్లైమాక్స్ బాగాలేదు, నచ్చలేదు మీకు? సాడ్ ఎండింగ్. ఓకే, సరే యాక్టింగ్ ఎట్లుంది? హీరో బాగుంది. మిగతా వాళ్ళు హీరోయిన్ బాగుంది. స్టోరీనే మన వాళ్ళకి నచ్చ, అంటే ఏదో అయిపోయిందా మనసులో? ఏమైపోయింది నచ్చదా? దీన్ని ఎవరు ఫాలో కాదండి, సినిమాని అయితే చూడండి, సినిమాని ఫాలో కాదండి. రైట్. అంటే ఏంటి అంత బాగా ఏం నచ్చింది నీకు? సాంగ్స్ బాగున్నాయి, బీజిఎం బాగుంది. కథ మీద కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి, కొంతమంది ఏం చెప్తావు? కథ మీద మధ్యలో కొంచెం లాగ్ అయింది. లాగా? ఓకే, అంటే కథ ఈ జనరేషన్ నచ్చుతుందా? ఈ జనరేషన్ మాత్రమే నచ్చుతుంది, పాత జనరేషన్ నచ్చదు అంటే మొత్తం మీమర్స్ కి బాగా. ఫ్యామిలీ వాళ్ళకి నచ్చదు. ఓకే, నచ్చిందా? ఎలా ఉందమ్మా? చెప్తురా ఎట్లా సినిమా? వన్ టైం చూడొచ్చు. ఏమి వన్ టైం అంటున్నావు, ఎందుకు? అంత లాజిక్ ఏం లేదు, జస్ట్ చూడొచ్చు. ప్రదీప్ మంచి సినిమాలో చేస్తా అంటాడు కదా, బాగుంది. బట్ ఏం నచ్చలేదు అంటే ఏం నచ్చలేదు అంటున్నా? రొటీనే ఉంది. రొటీనే ఉందా? కొన్ని యాక్టింగ్ ఎట్లుంది ముగ్గురిది? ఓకే, ప్రదీప్ బాగా చేసినారు, బట్ స్టోరీ అనేది కొంచెం ఇది. ఓకే పర్లే, వన్ టైం చూడొచ్చు. ఓకే, బాగా. థ్యాంక్ యూ. ఎలా ఉంది సినిమా? చెప్పన్నా. సినిమాలో ఉంది, బాగుందా? యాక్టింగ్, మ్యూజిక్ ఇంట్రెస్టింగ్ ఉందా? ఇంట్రెస్టింగ్ ఉంది. కొంతమంది నచ్చలే స్టోరీ, ఇది బాగుంది. ప్రతి ఒక్కరు నచ్చుతుందా? దీంట్లో స్టోరీ, స్క్రీన్ ప్లే అంతా బాగా నచ్చింది. ఏమంటే క్యాష్ ఫీలింగ్ అనేది పక్కన పెట్టేసి అందరితో కలిసి ఉండాలి, అది బాగా నచ్చింది దీంట్లో, అది హైలైట్ పాయింట్. సో క్యాష్ ఫీలింగ్ టచ్ చేసాడు అయితే. క్యాష్ ఫీలింగ్ వదిలేసి వాళ్ళకి నచ్చిన వాటిలోనే పెళ్లి చేసుకుని బాగా హ్యాపీగా ఉంటారు. బాగుందండి. మీకేం అంటే యాక్టింగ్ ఎలా ఉంది? యాక్టింగ్ సూపర్ అన్న. ఆడ ఇప్పుడు క్యాష్ స్టోరీ సెలెక్షన్ చేయను కూడా సేమ్ లవ్ అందరికి ఎమోషన్ బాగా వర్కౌట్ అయిందా? మ్యూజిక్ బాగా సెట్ అయిందా? ఎమోషన్ అవుట్ ఆఫ్ 5? 5 సినిమా ఇంట్రెస్టింగ్ గా తీసాడా? మళ్ళీ హిట్ కొట్టాడా? హిట్ అనిపించలేదా? అంటే హిట్టా, డీసెంట్ హిట్టా? జస్ట్ డీసెంట్ హిట్. ఓకే, జస్ట్ ఓకే. ఎట్లుంది సినిమా బ్రో? ఎట్లుందా సినిమా? చెప్పా, బాగుంది. ఎట్లుంది బ్రో సినిమా? హైలైట్స్ అయిన సినిమా బాగుందా? ఖచ్చితంగా చూడొచ్చా? చెప్తున్నా, సూపర్ ఉంది. అంటే ఏంటి సబ్జెక్ట్ బాగుందా? స్టోరీ బాగుందా? స్టోరీ లైన్ బాగుంది. క్లైమాక్స్ బాగుంది. అంటే కొంతమంది నెగిటివ్ గా కూడా చెప్పారు నిన్న. క్లైమాక్స్ బాగుంది. ఫస్ట్ సినిమాకి పోయి రివ్యూలు ఇచ్చే వాళ్ళని నమ్మకండి, ఇది పాయింట్. నవ్వుకోకన్నా అయితే సినిమా అనేది బయటకు రాదు. సినిమా ఎంటర్టైన్మెంట్ ఫుల్ ఉంది, క్లైమాక్స్ ఎమోషన్ కూడా బాగుంది. అంటే మళ్ళీ ప్రదీప్ రంగనాథన్ మళ్ళీ హిట్ కొట్టాడు అయితే. హ్యాట్రిక్. తెలిసిందే కదా. అవునవును. స్టోరీ ఎట్లా? మ్యూజిక్ ఎలా ఉంది? సినిమాలో మిక్సింగ్ బాగుందండి. థ్యాంక్ యూ. బాగుంది. ఎలా ఉంది బ్రో మూవీ? బాగుంది. మళ్ళీ ఇంప్రెస్ చేశాడా ప్రదీప్? ఇంప్రెస్ చేసి. అంటే ఏం నచ్చింది? స్టోరీ నచ్చిందా? యాక్టింగ్ నచ్చిందా? స్టోరీ నచ్చింది. బాగుంటావు బ్రో. హెవీ ఉందా? ఏంటి హైలైట్స్ ఏంటి చెప్పు సినిమాకి? చెప్తే కదా ఎలా ఉందా? దేనికి నచ్చలేదా నీకు? అంటే ఏది కన్విన్సింగ్ గా లేదా? ఎట్లా జరగదు? ఓకే, రియాలిటీలో జరగదా? ఓకే, పోనీ యాక్టింగ్ ఎట్లుంది? నచ్చలేదు. సినిమా ఎలా ఉందా? బాగుందా? మళ్ళీ కొట్టాడా హిట్ మనోడు? కొట్టాడు, కాకపోతే ఈసారి కొద్దిగా తగ్గిందా? రైట్ చెప్పండి. ఏం నవ్వుతా వస్తాడు? ఎట్లా సినిమా? హిట్ కొట్టాడా మళ్ళీ మనోడు? నచ్చిందా? అవునా? మళ్ళీ మనోడు కొత్త సబ్జెక్ట్ ట్రై చేశాడా? ప్రతి సబ్జెక్టు బాగుంటుంది. లవ్ అని కాకుండా దీంట్లో ఏం అంటే ఇంపార్టెన్స్ మనము ఇష్టపడిన అమ్మాయి కోసము తను హ్యాపీగా ఉండేదానికి ఏదైనా చేయొచ్చు, ఏదైనా చేయాలి, చేస్తేనే మనం వాళ్ళకి ఇచ్చిన రెస్పెక్ట్ అని కాపాడతామనేది చూపించాడు. హీరోయిన్ కూడా చింపేసింది యాక్టింగ్. ఓకే, చాలా బాగుంది. అంటే క్లైమాక్స్ ఏది కొంతమంది బాగాలేదంటున్నారు. క్లైమాక్స్ అనేది క్యాస్ట్కి సంబంధించింది. ఓకే, అది అర్థం చేసుకునే వాళ్ళకైతే చెప్పే బాగుంటుంది అనమాట. ఓకే, సో మీకైతే బాగా నచ్చింది? నచ్చిందన్న. మళ్ళీ హిట్ కొట్టాడు అయితే? మళ్ళీ హిట్టే. నా తరపున అయితే హిట్ సినిమా. నేను కొంతమంది క్యాస్ట్ గురించి చెప్పినాను కదా, అది కొంతమందికి నచ్చదు అనమాట. వాళ్ళు చెప్పడం కాన్సెప్ట్ ఏమంటే మన క్యాస్ట్లో ఉండే వాళ్ళనే పెళ్లి చేసుకోవాలా, మన క్యాస్ట్లో ఉండే వాళ్ళతోనే జీవితాన్ని పంచుకోవాలా అని ఉంది కదా, అది తప్పన్న. ఎవరితోనైనా మనము ఇది కావచ్చు. ఓకే, దాని గురించి అని క్లారిటీ ఇచ్చినాడు. సబ్జెక్ట్ కొంతమందికి అర్థం కాదు. సబ్జెక్ట్ ఒకసారి నేర్చుకొని వచ్చి మళ్ళీ ఇంకోసారి సినిమా చూడండి.